ఈ యొక్క చిన్న ఎక్సర్సైజ్‌ని గనుక మీరు ఫాలో అవుతే డెఫినిట్‌గా మీ లోపట ఉండే క్రియేటివ్ పవర్స్‌కి మీరు ట్యాప్ ఇన్ చేసిన వాళ్ళవుతారు. It doesn't matter who we are. What matters is our plan. అందరికీ నమస్తే ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ కమింగ్ బ్యాక్ టు ది ఛానల్ అగైన్. ఛానల్‌కి మళ్ళీ వస్తున్నాను. థాంక్ యూ. ఈ వీడియోలో మనం మేజర్‌గా కాన్సంట్రేట్ చేయబోయే టాపిక్ ఏంటంటే, ఆ టాపిక్ మీరు మీ డే టు డే లైఫ్‌లో అప్లై చేస్తే మీ యొక్క క్రియేటివ్ పవర్స్ అన్‌లాక్ అయితాయి. అండ్ మీరు చేసే పనిలో మీ కెపాసిటీ అండ్ మీ ఎనర్జీ లెవెల్స్ చాలా బూస్టప్ అయితాయి. అంటే మనం చేసే పనిలో కొన్ని కొన్ని సార్లు మనం ఎక్కువ కెపాసిటీ ఉండదు మన బాడీకి. రెండోది మన ఎనర్జీ లెవెల్స్ తక్కువుంటాయి కదా! అండ్ సమ్‌టైమ్స్ మనం ఆ పని చేసేటప్పుడు చాలా బోర్‌గా ఫీల్ అయితాం. కాబట్టి ఫ్రెండ్స్ ఈ యొక్క చిన్న ట్రిక్‌ని అంటే ట్రిక్ అనొచ్చు, ఇది చిన్న ఎక్సర్సైజ్ అనుకోవచ్చు దీన్ని. సో, ఈ యొక్క చిన్న ఎక్సర్సైజ్‌ని గనుక మీరు ఫాలో అవుతే డెఫినిట్‌గా మీ లోపట ఉండే క్రియేటివ్ పవర్స్‌కి మీరు ట్యాప్ ఇన్ చేసిన వాళ్ళవుతారు. ఆల్రెడీ మనం ఇంతకుముందు వీడియోస్‌లో చాలా డిస్కస్ చేసినాం. హ్యూమన్ బాడీకి ఒక క్రియేటివ్ ఇమాజినేషన్ అనే ఒక సబ్‌కాన్షియస్ బ్రెయిన్ ఉంటది. సో, దాన్ని ఎప్పుడైతే నువ్వు ట్యాప్ చేస్తావో దాని నుంచి చాలా క్రియేటివ్ ఐడియాస్ అన్‌లాక్ అయితాయి. సో, ఎవరైతే నాకు క్రియేటివిటీ సరిగ్గా లేదు, నేనేదైనా పనిని చాలా క్రియేటివ్‌గా చేయలేకపోతున్నా అండ్ వాళ్ళ లోపల చాలా క్రియేటివిటీ ఉందన్న నమ్మకం గూడా వాళ్ళకి లేదో, వాళ్ళకి ఈ వీడియో చాలా హెల్ప్‌ఫుల్‌గా అవుతది. ఒకవేళ మీరు గనుక దీంతో సఫర్ అవుతే డెఫినిట్‌గా దిస్ వీడియో విల్ చేంజ్ యువర్ లైఫ్. ఇది చాలా చిన్న వీడియోనే. కానీ చాలా ఎఫెక్టివ్ వీడియో. కొద్దిగా టైమ్ స్పెండ్ చేసి నేను చెప్పేదాన్ని క్లియర్‌గా ఆలోచించండి. చెప్పేదాన్ని డే టు డే లైఫ్‌లో అప్లై చేయడానికి ట్రై చేయండి. ఇట్స్ గోయింగ్ టు బి ఎ బ్యాంగర్ ఇన్ యువర్ కెరియర్. మీరు చేసే ప్రతి పనిలో స్కైరాకెట్‌గా మీరు మీ పెర్ఫార్మన్స్ చూస్తారు. చూడండి, ఒక్కసారి ట్రై చేసి చూడండి. సో, లెట్స్ గెట్ ఇంటు ద టాపిక్. హౌ కెన్ ఐ డూ ఇట్ బెటర్? సింపుల్ లాజిక్. హౌ కెన్ ఐ డూ ఇట్ బెటర్? అంటే మీరేదైనా చేసే పని, మీరు ఏ పనైనా చేయండి. అది ఏదైనా పర్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చదవడానికి కూర్చున్నారు. లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక డ్రైవింగ్ చేస్తున్నారు. లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఇంటర్వ్యూకెళ్లారు. లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కొత్త అమ్మాయితో మాట్లాడడానికెళ్లారు. కొత్త అబ్బాయితో మాట్లాడడానికెళ్లారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ ఇంట్లో మీ డ్యాడీని ఏదో కన్విన్స్ చేయాలనుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ ఫ్రెండ్స్ గ్రూప్‌లో ఏదో ఒక కొత్త ఐడియాని తీసుకురద్దామని ట్రై చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు డ్రెస్ అయితున్నారు. మంచిగా డ్రెస్ ఏసుకోవాలని. సో, ఏ పనైనా పర్వాలేదు. దాన్ని క్రియేటివ్‌గా జేయడానికి, దాన్ని బెటర్‌గా జేయడానికి ఒక్క క్వెషన్ మిమ్మల్ని మీరు అడుక్కోవాలి. ఆ క్వెషన్ ఏంటంటే, హౌ కెన్ ఐ డూ ఇట్ బెటర్? ఈ క్వెషన్ చూడడానికి చాలా సింపుల్‌గా అనిపించొచ్చు. మీకు వినడానికి కూడా చాలా సింపుల్‌గా అనిపించొచ్చు. బట్ రియల్ టైమ్‌లో ఒక్కసారి మీరు చేసే పనిని అది స్టార్ట్ చేసే ముందు ఒక 5 మినిట్స్, అది ఏ పనైనా పర్లేదు. ఒక 5 మినిట్స్ పక్కకొచ్చి జస్ట్, జస్ట్ కళ్ళు మూసుకొని, కళ్ళు తెరవండి. వాటెవర్, ఇట్స్ అప్ టు యువర్ చాయిస్. బట్ థింక్ అబౌట్ ఇట్. అంటే ఇప్పుడు ఈ పని చేయబోతున్నా గదా! దీన్ని బెటర్‌గా జేయాలి. నా ఆప్టిమమ్ లెవెల్‌ని రీచ్ అయ్యి జేయాలి. నా బెస్ట్ క్రియేటివిటీని ఇన్వాల్వ్ చేసి చేయాలి అని ఒక్క 5 మినిట్స్ ఆలోచించండి. డెఫినిట్‌గా ఆ ప్రెషర్ టైమ్‌లో అంటే మీరు రెడీ అవ్వాలి. లేకపోతే మీరు డ్రైవింగ్ జేయాలి. సో, అదేంటంటే మీరు చేసే పని చాలా హై ప్రెషర్డ్ పని ఉంటది. సో, ఆ పనిలో మీరొక 5 మినిట్స్ దాని గురించి, దాని బెటర్‌మెంట్ గురించి ఆలోచిస్తే డెఫినిట్‌గా మీ మైండ్ మీకు చాలా చాలా క్రియేటివ్ ఐడియాస్ ఇస్తదనేది నేను డెఫినిట్‌గా నమ్ముతున్నా ఫ్రెండ్స్. ఒక్కసారి ఇది ట్రై జేయండి. ఇది ట్రై జేసి ఒకవేళ ఫెయిల్ అయితే కిందొచ్చి కామెంట్ గూడా జేయండి. బ్రో నువ్వు జెప్పినవు, నేను ట్రై జేసినా, నేను ఫెయిల్ అయినా. నాకు క్రియేటివ్ ఐడియాస్ ఏమి రాలేవని జెప్పండి. యెస్. ఒక్కసారి ట్రై జేసి యూ కెన్ ఫీల్ ఫ్రీ టు కామెంట్ వాటెవర్ యూ గెట్. సో, అందుకనే ఫ్రెండ్స్ ఈ ఒక్క టెక్నిక్ అనుకోవచ్చు మనం. అదేంటంటే మీరు చేసే పనిని, ప్రతి పని అది ఏ పనైనా పర్వాలేదు. జస్ట్ ఒక 5 మినిట్స్ తీసి వెరీ కాన్షియస్‌గా నేను దీన్ని బెటర్‌గా ఎట్లా చేయగలుగుతా? దీనిని ఇంకా బెటర్‌గా ఎట్లా చేయగలుగుతా? నేను డ్రైవింగ్ చేస్తే నేను బెటర్‌గా డ్రైవింగ్ ఎట్లా చేయగలుగుతా? నేను ఎవరితోనో మాట్లాడడానికెళ్తే నేను వాళ్ళతో బెటర్ కన్వర్జేషన్ ఎట్లా చేయగలుగుతా? నేను చదివేటప్పుడు ఇప్పుడు నా బెస్ట్ ఇచ్చి ఈ కాన్సెప్ట్ మొత్తాన్ని ఎంత బెటర్‌గా నేను అర్థం చేసుకోగలుగుతా? అనేది ఒక్కసారి మీరు దాన్ని ఇమాజినేషన్ చేసి ఆ తర్వాత అప్లై చేయండి. డెఫినిట్‌గా దేర్ విల్ బి ఎ లాట్ ఆఫ్ చేంజెస్. మీరు చేసే పనిలో చాలా చేంజెస్ ఒస్తాయి. మీ ఎనర్జీ లెవెల్స్‌లో చేంజెస్ ఒస్తాయి. సో, అందుకనే ఫ్రెండ్స్ హౌ మచ్ యూ కెన్ డూ అంటే మీరెంత చేస్తారనేది మీరెంత చేయాలని ఆలోచించరో అంత చేస్తారు. మీరు తక్కువ చేయాలని ఆలోచిస్తే తక్కువ చేస్తారు. మీరు ఎక్కువ చేయాలని ఆలోచిస్తే ఎక్కువ చేస్తారు. కాబట్టి దట్ కంప్లీట్‌లీ డిపెండ్స్ ఆన్ యువర్ థింకింగ్. కాబట్టి థింకింగ్‌కి ఒక 5 మినిట్స్ టైమ్ ఇయ్యండి. ఆ థింకింగ్‌లో మీరు ఎంత చేయగలుగుతారో ఒకసారి ఇమాజినేషన్ చేసుకోండి. ఆ తర్వాత రియల్ టైమ్‌లో ఎళ్ళండి. డెఫినిట్‌గా అది మీరు పుష్ చేయడానికి ట్రై చేస్తారు. మీ మైండ్‌లో ఎంత వరకైతే చేశారో దాన్ని రియల్ టైమ్‌లో పుష్ చేయడానికి ట్రై చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ జిమ్‌కెళ్తారు. జిమ్‌కెళ్ళినోడు ఏమనుకుంటాడు, చేసే ముందు కొందరెళ్లి రాండమ్‌గా ఎళ్లి వెయిట్స్ తీసుకొని కొడతారు. కొందరేం చేస్తారు, చేసే ముందు నేను ఈ పర్టిక్యులర్ వెయిట్‌ని ఇన్ని సార్లు కొట్టాలి. ఈ 10 కేజీ డంబుల్‌ని సమ్ 20 టైమ్స్ కొట్టాలి అని ఆల్రెడీ ఇమాజినేషన్ చేసుకున్నోడు ఆ 20 నంబర్‌ని రీచ్ అవ్వడానికి ట్రై చేస్తాడు. అదే ఏం ఇమాజినేషన్ చేసుకొని డైరెక్ట్ డంబుల్ పట్టుకున్నాడు అనుకో, ఆడు ఓ 10, 12 రెప్స్ కొట్టంగానే నొప్పి లేంగానే కింద పడేస్తాడు. సో, ఇద్దరిలో ఎనర్జీ లెవెల్స్ సేమే.
కానీ పర్ఫార్మెన్స్ మారింది. ఎందుకు మారిందంటే వీడు ఆల్రెడీ ముందే ఇమాజినేషన్ చేసుకున్నాడు కాబట్టి, ఆ ఇమాజినేషన్ చేసుకున్న నంబర్ ఏదైతే ఉందో దాన్ని రీచ్ అవ్వడానికి ట్రై చేస్తాడు ఫ్రెండ్స్. ఈ ఒక్క చిన్న ట్రిక్‌ని మీరు ఎక్కడైనా యూజ్ చేయొచ్చు. డెఫినెట్‌గా ఇట్స్ గోయింగ్ టు బి వెరీ మచ్ హెల్ప్‌ఫుల్ ఫ్రెండ్స్. ఈరోజు ఇది మీతో షేర్ చేస్తున్నందుకు నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది. అంటే ఈ వీడియో చెప్పేటప్పుడు హౌ కెన్ ఐ డూ దిస్ వీడియో ఎ బెటర్ వీడియో? హౌ కెన్ ఐ మేక్ దిస్ వీడియో ఎ బెటర్ వీడియో? అందరికి అర్థమయ్యే విధంగా చెప్పాలంటే నేను ఏం చేయాలని నేను కూడా దీని గురించి ఆలోచించిన. ఐ హోప్ ఐ గేవ్ మై బెస్ట్. మీకు ఈ కాన్సెప్ట్ చాలా క్లియర్‌గా అర్థమైంది అనుకుంటున్నా. సో వన్స్ అగైన్ ఫ్రెండ్స్, మీరు చేసే ప్రతి పనిని మీ లోపటున్న క్రియేటివ్ పవర్స్ అన్‌లాక్ గావాలంటే, మీరు దాంట్లో హైయెస్ట్ ఆప్టిమమ్ లెవెల్‌లో ఆ పని మీరు చేయాలి అంటే, ఒక్క 5 మినిట్స్ తీసి హౌ కెన్ ఐ డూ ఇట్ బెటర్ అని మీరు ఒక క్వెషన్ ఏసుకోండి. డెఫినిట్‌గా మీ మైండ్ చాలా చాలా క్రియేటివ్ ఐడియాస్ ఇస్తది. మిమ్మల్ని చాలా ముందుకు పుష్ చేస్తది. సో దీని నుంచి ఏమంటంటే ఆ ఇనిషియల్ మొమెంటమ్ అని వస్తదనమాట. మనం ఆ పని జేయడానికి ఆ ఇనిషియల్ పుష్ అనేది మనకి సెల్ఫ్‌గా దొరుకుతది. సో ఇట్స్ గోయింగ్ టు వెరీ మచ్ హెల్ప్ అండ్ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నా. అండ్ అలాంగ్ విత్ దట్ ఈ వీడియో మీకు చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉంటదని కూడా అనుకుంటున్నా. అండ్ ఐ విష్ దట్ మీరు ఈ టెక్నిక్‌ని మీ డే టు డే లైఫ్‌లో యూజ్ చేసి మీ పెర్ఫార్మన్స్‌ని ఇంప్రూవ్ చేసుకుంటారని కూడా అనుకుంటున్నా ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇలాంటి మోర్ వీడియోస్ కోసం జస్ట్ డూ సబ్స్క్రైబ్. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, బికమ్ పవర్‌ఫుల్ ఎవ్రీ టైమ్. జై హింద్ ఫ్రెండ్స్.